శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న ఈరోజు మనము మునక్కాడలతోటి సాంబార్ చేసుకున్నాము. మునక్కాడలు, దోసకాయ, క్యారెట్. ఆ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కప్పుతోన ఒక కప్పు కందిపప్పు నాన్న, ఇది శుభ్రంగా కడిగి ఈ కప్పుతోన 3 వాటర్ పోసి పెట్టేసిన. ఈ పప్పును ఉడికించుకుందాం. అందులో కొన్ని వేసేద్దాం. కొన్ని ఆనియన్, ఒక 2-3 టమాటా పీసులు, కొద్దిగా జీలకర్ర వేద్దాం. కొంచెం జీలకర్ర, 1 స్పూను పసుపు, కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఈ పప్పును ఉడికించుకుందాం. ఇందులో చిన్న ఒక కప్పు గిన్నె పెట్టి, ఇలాంటిది ఒక గిన్నె ఇందులో పెట్టి పప్పు ఉడికించుకుందాం. ఒక 3 విజిల్ పెట్టేద్దాం. వాటికి సాంబార్ కావాల్సిన పదార్థాలు: మునక్కాడలు, దోసకాయ, కొద్దిగా ఆనియను, క్యారెట్. ఇవి మీ ఇష్టం. నన్ను పప్పు క్వాంటిటీని బట్టి ఎన్ని ముక్కలన్నా తీసుకోవచ్చు. ఒక 2-3 టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా బెల్లము, ఇంగువ, ఎండుమిర్చి, కొన్ని మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు. ఇవి పోపు దినుసున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది చింతపండు పులుసున్నాను. ఇది కొద్దిగా చింతపండు నానబెట్టి ఇది పులుసు తీసి పెట్టిన. ఇప్పుడు ఏం చేద్దాం, పప్పు ఉడికించుకొని సాంబార్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ లోపల పప్పు ఉడికే లోపల మీకు ఒక మంచి మాట చెప్తాను. అదేంటంటే, 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో, మంచి చెడు, పుణ్యము, పాపము, మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఇది మంచి మాట. చేద్దాం. సాంబార్కు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేద్దాం. నెయ్యి ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇట్లా నెయ్యి వేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం, ముక్కలన్నీ వేసేసుకోండి. మునక్కాడలు, దోసకాయ, క్యారెట్, ఆనియన్, టమాటా అన్నీ ముక్కలన్నీ ఉడికిస్తాం. ఒక 5 నిమిషాలు ముక్కలు ఉడికిస్తున్నాను. ఈ లోపల మన పప్పు నీళ్ళు వేసిస్తాం. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు వేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్ వేద్దాం. కొంచెం మనం సాంబార్లో కూడా చూసుకొని వేసుకున్నాం. కొంచెం వేసేద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం, కొన్ని పచ్చిమిర్చి. ఇవన్నీ ముక్కలని కొంచెం ఉడుతుంది. అదే మనము ముక్కలని వేసుకున్నాం కదా, మూత పెట్టి ఉడికించుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇవి బాగా మగ్గిపోయినాయి. ఇవి ఫ్రెష్గా ఉన్నందుకు వాటర్ లేకుండానే మగ్గినాయి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం కారం పొడి, ఇది జీలకర్ర, ఎల్లిపాయలు వేసి కచ్చపక్క దంచిందాం. ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, మనం జ్యూస్ తీసుకున్నాం కదా, చింతపండు పులుసు పోసేద్దాం. మనం ఎంత పులుపు తింటే దానికి తగ్గట్టు వేస్తాం. పప్పు క్వాంటిటీని బట్టి తీసుకున్నాం. ఏమైనా కూడా ఇప్పుడు ఇట్లా నేను చేసే మోడల్లో చేయండి. నేను చేసే విధానంగా సాంబారు చాలా సూపర్ ఉంటుంది.
ఇది మరగని కొంచెం ఇందులో పులుపు ఉప్పు చూసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇది మరగని మూత పెట్టి ఇది మరుగుతుంది. ఇప్పుడు పప్పు ఇది 3 విజిల్ అయిపోయిందండి. పప్పు రుబ్బేస్తాను. పులుసు చక్కగా మరుగుతున్నది. పప్పు రుబ్బి పెట్టుకున్నాం మనం 3 విజిల్ తీసుకున్నాం కదా. పప్పు కొద్దితోటి మెత్తగా పప్పు రుబ్బేస్తాం. ఈ పప్పు ఏం చేద్దాం ఇందులో పోస్తాం. పప్పు ఇందులో పోస్తాం. పప్పు అంతా ఇందులో పోసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం దీనిలో కొద్దిగా సాల్ట్ వేద్దాం. మనం ముక్కలు వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ ఉంది. కొద్దిగా సాల్ట్, కొంచెం ధనియా పొడి, కొత్తిమీర, కరివేపాకు. ఇది 1 నిమిషం మరగనిద్దాం. మరగనిచ్చి పోపు పెట్టేసుకుందాం. ఈ టైంలో మీరు సాల్ట్ ఇట్లా ఏమైనా తక్కువ అయితే వేసుకోండి. పులుపు కొంచెం ఎక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది ఒక్క మరుగు మరిగిన తర్వాత పోపు పెట్టేసుకోండి. ఓకే, చాలా బాగుంటుందండి సాంబార్. ఇది ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి, 1 స్పూను బెల్లం. ఇది 2 నిమిషాలు మరగని. సాంబారు మరుగుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. కొంచెం మనం ముక్కలు వేస్తాం కదా, కొద్దిగానే ఆయిల్ వేస్తాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏం చేద్దాము, మెంతులు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేద్దాం. కొన్ని ఎండుమిర్చి వేద్దాం. ఒక 4-5 ఎండుమిర్చి వేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంగు వేసేద్దాం. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు సాంబార్లో వేసేస్తాం. సాంబార్ రెడీనా. ఇప్పుడు ఏం చేద్దాం, స్టవ్ ఆపేస్తాం. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందన్న. మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సాంబార్ రెడీ. చాలా అద్భుతంగా ఉంటుంది అన్న సాంబార్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.